హాయ్ యూట్యూబ్ సబ్స్క్రైబర్స్ అందరు ఎలా ఉన్నారు? బాగున్నానని అనుకుంటున్నాను. యూట్యూబ్ సబ్స్క్రైబర్స్ ఈరోజు మనం మునక్కాయ టమాటా కర్రీ వండుకుందాము. ఎంతో టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని దీంట్లో ఆయిల్ వేసుకుందాం 2 స్పూన్స్. ఇప్పుడు జీలకర్ర వేద్దాం, అలానే కొంచెం ఆవాలు వేయాలి, మిర్చి, ఉల్లిపాయలు వేద్దాం, కొంచెం సాల్ట్ వేస్తున్నాం ఉల్లిపాయలు వేగడానికి. కొంచెం వేగనివ్వాలి. ఈ కర్రీ బిగినర్స్ మాత్రమే, కొత్తగా వంట చేసే వాళ్ళకి ఎలా చేయాలి అని నేను ఒక చిన్న వీడియోలా చేసి ఇప్పుడు నేను బఠానీ వేస్తున్నాను. బఠానీ ఆప్షన్ మాత్రమే, ఉంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు. నేను ఉన్నాయి కాబట్టి ఇప్పుడు వేస్తున్నాను. బఠానీ కూడా ఎంతో హెల్తీ కాబట్టి. కొంచెం కరివేపాకు వేద్దాం, దీంట్లో కొంచెం అల్లం వేద్దాం. అల్లం వేసి కొంచెం కలుపుకోవాలి. పసుపు వేద్దాం, వేసి కొంచెం కలుపుకోవాలి. మునక్కాయలు వేసుకుందాం. మునక్కాయలు వేసుకొని కొంచెం పచ్చి వాసన పోయే వరకు కొంచెం ఫ్రై చేయాలి. టమాటాలు వేసి కలుపుకోవాలి. ఈ టమాటాలతోని మునక్కాయలు కూడా కొంచెం ధనియాలు జీలకర్ర పౌడర్ వేద్దాం. వేసాం కాబట్టి ఇప్పుడు కొంచెం సాల్ట్ వేద్దాము. సరిపోతే చూసుకోవచ్చు, మళ్ళీ ఎక్కువైతే ప్రాబ్లం అవుతుంది కర్రీ. మిర్చి వేసాం కాబట్టి మనం 1 టీ స్పూను కారం వేద్దాం టేస్ట్ గురించి. మసాలాలు అన్నీ వేసి కర్రీ కలుపుకోవాలి. చిన్న మంట మీద కలుపుకొని పెట్టుకుందాము. ఉడికిందో వేద్దాం. ఉప్పు సరిపోలేదు కాబట్టి పూర్తిగా ఉడికింది. ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేద్దాం. కర్రీలో కొత్తిమీర వేసి కలుపుకోవాలి. కానీ ఇలా అనుకొని చూసుకోవాలి, ఇలా మెత్తగా అవుతే కర్రీ ఉడికినట్టు.